ఏంటి ఈ బైబుల్, ఎందుకు నేను చదవాలి, నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు యేసయ్య అని నేను దండం పెట్టుకొని ప్రేయర్ చేసినప్పుడు, మీరు నమ్మరు స్వప్న గారు, 3 times అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది. ఆ మాటకి నాకు అర్థం తెలియదు, ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి. వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గాడ్ ప్రెసెన్స్ ఏంటి, దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని. ఆ తర్వాత బైబిల్ చదవటం, నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో జైపాల్ గారు అని చెప్పని, రక్షణ అంటే ఏంటి, అసలు మత మార్పిడి అనే వాళ్ళని, దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడిని అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియచెప్పాల్సింది. ఎక్కడా ఆయన నేను మతం అని చెప్పలేను. ఐ ఆమ్ ద వే, నేను మార్గం, ఐ ఆమ్ ద ట్రూత్, నేను సత్యం, ఐ ఆమ్ ద లైఫ్, నేనే మార్గం, నేనే సత్యం, నేను జీవం. ఆ మార్గం ఏంటి? ఈరోజు మన ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళు పంపించిన లొకేషన్ పట్టుకొని కరెక్ట్గా వచ్చాను. వచ్చినాక కూడా మన పిల్లలు చెయ్యి ఊపి దీనిలే పైరని అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను. ఏంటి ఆయన మార్గం? ఐఎమ్ ద ట్రూత్. ఈ ప్రపంచంలో ఈరోజు సప్న గారు దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్ళారంటే ఒకటే నిజం ఉంటుంది, రెండోది అబద్ధం. దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు, కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది. ఆయన ఏమంటున్నాడు? ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యం, నేను మాత్రమే సత్యం అంటున్నాడు. ఐ ఆమ్ ద లైఫ్, నేను జీవం. ఆ జీవం ఏంటి? ఈరోజు అగ్ని ఆరదు, పురుగు చచ్చిపోదు. ప్రతి ఒక్కడు, ఒక ప్రాస్టిట్యూట్ అయినా, ఒక దొంగ అయినా, మన కులం ఏదైనా, మన మతం ఏదైనా, మనం ఏమనుకుంటాం? చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం. ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు?